ట్రిపుల్ ఐటీ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కనుక ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ వచ్చింది. సో మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే గూగుల్లోకి వెళ్ళి rgktsiet.in అని సెర్చ్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ఎడిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ న్యూ అని కూడా మనకి బ్లింక్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చదవండి. ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ విల్ బీ ఎనేబుల్డ్ ఓన్లీ ఫర్ వన్ టైం, హెన్స్ వెరిఫై ఆల్ ది డీటెయిల్స్ బిఫోర్ సబ్మిషన్. సో ఈ ఎడిట్ ఆప్షన్ అనేది కేవలం ఒకే ఒకసారి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఏమైనా సబ్మిట్ చేయాలనుకుంటే, ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలనుకుంటే, ఏమేమి ఎడిట్ చేయాలనుకుంటున్నారో మొత్తం అంతా ఒకసారి అనుకుని ఆ తర్వాత వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత అయ్యో అది మర్చిపోయాను, ఇది కూడా ఎడిట్ చేద్దామంటే కుదరదు. ఓకే, సో ఒకే ఒకసారి ఎనేబుల్ అవుతుంది ఆప్షన్ అనేది. అండ్ సెకండ్ పాయింట్, ఎడిట్ ఫర్ ది ఫీల్డ్స్ లైక్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి, ఎగ్జామ్ సెంటర్ విల్ నాట్ బి అలౌడ్. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో మదర్ నేమ్, ఫాదర్ నేమ్, స్టూడెంట్ నేమ్, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీరు ఎడిట్ చేయడానికి అయితే పాసిబుల్ కాదు. ఇవి కాకుండా మిగతా ఏమైనా డీటెయిల్స్ ఉంటాయి లైక్ యాన్యువల్ ఇన్కమ్, ఇటువంటి ఫీల్డ్స్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, రిజర్వేషన్ ఇటువంటివి. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఆ ఫీల్డ్స్ని అయితే మీరు ఎడిట్ చేయడానికి ఉండదు. తర్వాత నెక్స్ట్ పాయింట్ చదువుతున్నాను. హౌఎవర్ ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బీ అప్డేటెడ్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఒకవేళ మీరు వీటిలో ఏమన్నా మిస్టేక్స్ కనుక చేసుంటే లైక్ క్యాండిడేట్ నేమ్ తప్పు పెట్టడం అలాంటివి ఏమైనా తప్పు చేసుంటే ఆ మిస్టేక్స్ అనేవి మీరు సెలెక్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. సో కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అని తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే మీరు ఈ ఫీల్డ్స్ని ఎడిట్ చేయడానికి ఉండదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు మాత్రం ఈ ఫీల్డ్స్ కాకుండా అదర్ దాన్ దీస్ ఫీల్డ్స్ ఏమైనా ఫీల్డ్స్ ఉంటే వాటిని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నెంబర్, మొబైల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ తీసుకుని ఇక్కడ ఫిల్ చేసి ప్రొసీడ్ కొడితే మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో ఆ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవడం మొదలు పెట్టవచ్చు. సో ఆ డీటెయిల్స్ని ఎడిట్ చేసే ముందు మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో అన్నీ ఒకసారి క్లారిటీగా తెలుసుకుని ఆ తర్వాత డీటెయిల్స్ ఎడిట్ చేయండి. ఎందుకంటే ఒకసారి అలౌబుల్ అవుతుంది, ఇది ఒకసారి ఎలా చేస్తారో ఒకసారి ఎడిట్ చేయడానికి. సో ట్రాన్సాక్షన్ నెంబర్ అంటే పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఐడితోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు. సో ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, ఈ మూడు ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది, అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది. అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.